ఒకప్పుడు సకల సౌందర్యంతో నిండిన అరణ్యంలో ఒక కుందేలు మరియు తాబేలు పక్కపక్కనే నివసించేవి. కుందేలు తన వేగంపై చాలా గర్వంగా ఉండేది మరియు తాబేలు నెమ్మదిగా నడుస్తుందని ఎప్పుడూ వెక్కిరించేది. ఒకరోజు తాబేలు ఆ కుందేలు వెక్కిరింపులకు విసిగి, మనమిద్దరం ఒక పందెం వేసుకుందాం. నెమ్మదిగా మరియు స్థిరంగా ఉన్నవారు గెలుస్తారని నేను నీకు చూపిస్తాను అంది. కుందేలు హాస్యంగా నవ్వింది. నువ్వా? నన్ను పందెంలో ఓడిస్తావా? అది అసాధ్యం అని చెప్పింది. పందెం ప్రారంభమయ్యింది మరియు అరణ్యంలోని అన్ని జంతువులు ఈ రేసును చూడటానికి చేరుకున్నారు. నక్క పందెం న్యాయాధిపతిగా నియమించబడింది. పందెం ప్రారంభం కాగానే కుందేలు పరిగెత్తింది. తాబేలు చాలా వెనుకబడిపోయింది. తన గెలుపుపై నమ్మకంతో కుందేలు, నేను కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకుంది. ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయింది. మధ్యలో తాబేలు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగింది. కొన్నప్పుడు తాబేలు ఫినిష్ లైన్ దగ్గరికి చేరుకుంటోంది అని చూసి ఆశ్చర్యపోయింది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తింది, కానీ ఆలస్యమైపోయింది. తాబేలు ఫినిష్ లైన్ దాటింది. అన్ని జంతువులు తాబేలును అభినందించాయి. కుందేలు తలదించుకుంది. తాబేలు చిరునవ్వుతూ, నెమ్మదిగా మరియు స్థిరంగా నడిస్తే విజయం సాధించవచ్చు అని చెప్పింది. ఆ రోజు నుండి కుందేలు ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదని మరియు తన లక్ష్యాలపై దృష్టి పెట్టాలని నేర్చుకుంది.